హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి టేస్టీ వ్లాగ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి వంకాయ విత్ ఆలుతోని పచ్చడి చేస్తున్నాము. పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. రెసిపీలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 ఆలుగడ్డలు తీసుకొని కట్ చేసుకొని ఉప్పు వేసి ఉడికించుకుంటున్నాను. ఆలుగడ్డ ఉడికేలోపు మనము వంకాయ కూడా కట్ చేసుకుందాము. వంకాయ కట్ చేసుకోగానే ఉప్పు నీటిలో వేసుకోవాలి, ఎందుకంటే కలర్ అనేది కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా ఉప్పు నీటిలో వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆలుగడ్డ కూడా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి పక్కనే పెట్టేసుకుందాము. వేరొక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువ మోతాదులోనే పచ్చిమిర్చి అన్నది తీసుకుంటున్నాను, ఎందుకంటే మేము కొద్దిగా ఎక్కువ స్పైసీ అనేది తింటాం కాబట్టి మీ స్పైసీకి తగ్గట్టు మీరు పచ్చిమిర్చి అన్నది యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి అనేది చక్కగా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వేరొక గిన్నెలో ఆ పచ్చిమిర్చి అనేది తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మనము కట్ చేసుకున్న వంకాయ అనేది కూడా వేసుకోవాలి. అన్నీ కూడా వేసుకొని కొద్దిగంత సాల్ట్ వేసి ఉడికించుకుందాము. సాల్ట్ వేయడం వల్ల వంకాయ అనేది తొందరగా మెత్తబడుతుంది. ఒక 10 మినిట్స్ అన్నది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చింతపండుని ఉడుకుతున్న వంకాయలో వేసుకొని ఒక 2 మినిట్స్ అన్నది ఉడికించుకోవాలి. అంతా కూడా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. 2 మినిట్స్ తర్వాత చూడండి, వంకాయ అన్నది కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇక్కడ చూడండి, గరిటెతో నొత్తి చూడాలి, ఇలా వంకాయ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అన్నది కూడా వేసుకోవాలి, కాడలతో సహా. ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 10 ఎల్లిపాయలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని అంతా కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది బరకగా. ఇప్పుడు ఇందులో మనము వేయించుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. వంకాయ ముక్కలు అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం 2 ఆలుగడ్డలే వేసుకోవాలి, హాఫ్ సైజువి. మిగిలిన హాఫ్ సైజు 2 పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నేను సాల్ట్ వేస్తున్నాను, మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని అంతా మిక్సీకి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇట్లా మనకు పర్ఫెక్ట్గా పచ్చడి అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న ఆ ఆలుగడ్డ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతా కూడా స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు అంతా కూడా ఒకసారి స్పూన్తోని ఆ మిశ్రమాన్ని అంతా కూడా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. మీరు అవసరమైతే తాలింపు వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తినొచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వేరొక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు తాలింపు కోసము మనము వంకాయ వేయించుకున్న అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగంత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడగానే కొద్దిగంత జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగన్ని మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగంత సగంగా తుంచుకొని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అందులో. ఇప్పుడు కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకొని ఆ మిశ్రమాన్ని మనము పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆలు వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.